దేవుడా, నాకు పెద్ద పెద్ద కోరికలు ఏం లేవు, అన్ని చిన్న చిన్న కోరికలే అనమాట. పిచ్చి బాగుంది. ఇది నా గురించి చెప్తే ఇంకేం కోరుకుంటది? నేను పొద్దున్నే నిద్రలేసి వంటింట్లోకి రాగానే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్ని రెడీగా ఉండాలన్నమాట. అలాగే మా ఆయన నాకు క్రెడిట్ కార్డ్ ఇచ్చి ఎంత అయింది ఏంటి అని అడగకుండా బిల్ మొత్తం తనే కట్టుకోవాలి. దీని కోరికలు మామూలు లేవే. ఓ ఇంకా మా ఆయన మా అమ్మా నాన్నని తన సొంత అమ్మా నాన్నలుగా అనుకోవాలి. అలాగే మా అత్త మామలకి కొడుకు కాదు కూతురు మాత్రమే ఉందనుకోవాలి. ఆ కూతురు నేనే అవ్వాలి, నన్ను బాగా చూసుకోవాలి. పైకి కనపడవు గానీ మంచి కామెడీ ఉంది నీలో. ఇది నేను అనుకుందానికన్నా మహాముద్రే. ఇంతే స్వామి, ఇది చాలు. దీంట్లో ఏ ఒక్కటి నెరవేరినా మా ఆయన్ని కాలు నడకన తిరుపతి తీసుకొచ్చి గుండు కట్టిస్తాను, సరేనా? దేవుడా, కోరికలేమో నీ గుండేమో నాక. బాగానే ఉంది నీ వ్యవహారం. చెప్తాగు, నేను చెప్తా నీ సంగతి. ఇంకా బెడ్ సర్దలేదు, సర్దాలి. ఏంటి డ్రెస్? రేపు నా బర్త్డే కదా, గౌతమ్ నాకు కొత్త డ్రెస్ తీసుకొచ్చాడు. భలే ఉంది డ్రెస్. గౌతమ్ థ్యాంక్స్ చెప్పాలి. గౌతమ్, నా బర్త్డే డ్రెస్ కొన్నట్టున్నావుగా, చాలా బాగుంది. ఓకే సరే, నాకు పని ఉంది, లోపలికి పని చూసుకుంటాను. ప్లాన్ సక్సెస్. అసలు సినిమా రేపు చూపిస్తా. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. లేకపోతే నాకు గుండు కొట్టిస్తానంటావా? రేపు చూసుకో. హ్యాపీ బర్త్డే శివరణి. గౌతమ్, నా బర్త్డే గిఫ్ట్ ఇది తీసుకొచ్చావుగా. బర్త్డే గిఫ్టా? అంటే నీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా, అందుకని రిటర్న్ ఇచ్చేసా. చూసావా, షాక్ అయ్యావు కదా. ఇది బెస్ట్ బర్త్డే గిఫ్ట్. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్.